రాష్ట్రంలో వంట గ్యాస్ సమస్యలు రోజురోజుకు తీవ్రంగా మారుతున్నాయి. ప్రభుత్వాలు సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్తున్నప్పటికీ వాస్తవంగా వినియోగదారులు మాత్రం గ్యాస్ సిలిండర్ కోసం పెద్ద ఎత్తున ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా పంపిణీ వ్యవస్థలో ఉన్న లోపాల కారణంగా గ్యాస్ అందుబాటు ఆలస్యమవుతోంది. 3 ప్రధాన ఆయిల్ కంపెనీలు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ ఒక్కో విధంగా సరఫరా నిర్వహించడం వల్ల సమన్వయం లోపిస్తోంది. బుకింగ్ల నియంత్రణ కోసం లాకింగ్ పీరియడ్ అమలు చేస్తున్నా వినియోగదారులకు సరైన సమయంలో సిలిండర్లు అందడం లేదు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షలకు పైగా గ్యాస్ సిలిండర్ డెలివరీలు పెండింగ్లో ఉన్నాయి. ఈ పెండింగ్ క్లియర్ చేయడానికి కనీసం వారం నుంచి 10 రోజులు పట్టే పరిస్థితి కనిపిస్తోంది. అయితే వినియోగదారుడు బుకింగ్ చేసిన తర్వాత ఇంటికి సిలిండర్ చేరడానికి సాధారణంగా 2 నుంచి 3 వారాల వరకు ఆలస్యమవుతోంది. దీంతో ప్రజలు గ్యాస్ ఏజెన్సీల చుట్టూ తిరగాల్సి వస్తుంది. రాష్ట్రంలో సుమారు 1.3 కోట్ల గృహ గ్యాస్ కలెక్షన్లు ఉండగా సాధారణ రోజుల్లో రోజుకు సుమారు 2.15 లక్షల బుకింగ్లు వస్తాయి. రోజువారీ సరఫరాలో ఐఓసీఎల్ 93,000, హెచ్పీసీఎల్ 75,000, బీపీసీఎల్ 47,000 చొప్పున సిలిండర్లు పంపిణీ చేస్తున్నాయి. గతంలో రోజువారీ పెండింగ్ సుమారు 3.5 లక్షల వరకు ఉండేది. అయితే ఇప్పుడు ఈ సంఖ్య భారీగా పెరిగి 15 లక్షలకు చేరడం ఆందోళన కలిగిస్తోంది. యుద్ధ పరిస్థితుల ప్రభావంతో మొదట కొన్ని రోజుల్లో భారీగా బుకింగ్లు పెరగడం వల్ల సమస్య మరింత తీవ్రమైంది. దీన్ని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం సిస్టమ్ లాక్ విధానాన్ని అమలులోకి తీసుకొచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులు, పట్టణాల్లో సింగిల్ సిలిండర్ వినియోగదారులకు 25 రోజులు, డబుల్ సిలిండర్ ఉన్న వారికి 35 రోజుల గ్యాప్ తప్పనిసరి చేసింది. ఈ లాక్ సమయం పూర్తయ్యాకే మళ్లీ బుకింగ్ చేసుకునేలా సాఫ్ట్వేర్ను అప్డేట్ చేశారు. అయితే ఈ విధానం వినియోగదారులకు మరింత ఇబ్బందిగా మారింది. చాలా మంది 2 నెలల వరకు సిలిండర్ కోసం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సాఫ్ట్వేర్లో సమస్యలు రావడం వల్ల బుకింగ్లు సక్రమంగా జరగడం లేదు. ఒకవేళ బుకింగ్ అయినా కూడా సమయానికి డెలివరీలు జరగకపోవడం సమస్యను మరింత పెంచుతోంది. మొత్తంగా చూస్తే గ్యాస్ సరఫరాలో సమస్య లేదన్న అధికారుల వాదన ఉన్నప్పటికీ పంపిణీ లోపాలు, పెరిగిన డిమాండ్, సాంకేతిక సమస్యలు కలిపి వినియోగదారులకు తీవ్ర ఇబ్బందులను కలిగిస్తున్నాయి. ఈ పరిస్థితిని సరిచేయాలంటే సరఫరా వ్యవస్థను మరింత వేగవంతం చేయడం, సాఫ్ట్వేర్ లోపాలను వెంటనే పరిష్కరించడం అత్యవసరం.